ఆధునిక యుగాన్ని ప్రజాస్వామ్య యుగంగా పేర్కొన్నారు. కారణం ఏంటంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి 190% పైగా దేశాలు ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నాయి. మనకు ప్రజాస్వామ్యం అంటే అర్థం నేను నిర్వచనం అడగలే, అర్థం అనేది ప్రజాస్వామ్యం అంటే అసలు క్లాస్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే అర్థం ప్రజాస్వామ్యం అంటే అర్థం ప్రజల యొక్క పాలన, ప్రజల యొక్క అధికారం. ప్రజల యొక్క పాలన లేక ప్రజల యొక్క అధికారం. అయితే ప్రజల యొక్క పరిపాలన నిర్వహించేటప్పుడు ఈ ప్రజాస్వామ్యం ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. 2 రకాలుగా అంటే ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, రెండవది పరోక్ష ప్రజాస్వామ్యం. 2 రకాలు అంటే ప్రజలు పరిపాలనలో ప్రత్యక్షంగా భాగస్వాములవుతే, ప్రజలు పరిపాలనలో ప్రత్యక్షంగా భాగస్వాములైతే దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం అంటే ప్రజలంతా ఎంపీలు, ప్రజలంతా ప్రధానమంత్రులు, ప్రజలంతా రాష్ట్రపతులు, ప్రజలంతా ఎమ్మెల్యేలు అవుతారంటే కాదు. ఏంటి ఏదో చెప్పినారు అర్థం కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు, దాని పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు. నేను అడిగింది ఏంటి ఇప్పుడు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు పరిపాలనలో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతారంటే ఏంటి అది స్థానిక స్వపరిపాలన సార్, పంచాయతీ ఎక్కడైనా సరే ఒక ప్రజాస్వామ్యం కోర్టులో చాలా సమర్థవంతంగా నిర్వహించినాడు. ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు లేకుండా నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి నవీన్ చావ్లా యొక్క ఇంటిగ్రిటీ మీద ఇందిరాగాంధీ కాలంలో అధికారిగా పనిచేసినంత మాత్రాన మనం ఆరోపణ చేయడానికి అవకాశం ఉండదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే నవీన్ చావ్లా మీద గోపాలస్వామి ఏ అభియోగాలైతే మోపినాడో అవేవి కూడా ఎన్నికల సందర్భంగా కనీసం ఏ ఒక్కరు కూడా గుర్తు చేయలేదు. రెండో అంశం. మూడో అంశం ఏంటంటే మరి నవీన్ చావ్లాకు ప్లస్ గోపాలస్వామికి మధ్యన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పలేము, కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలంటే చెప్పలేము. కానీ వాస్తవానికి 15 లోక్సభ ఎన్నికల నిర్వహణ మొత్తం కూడా నవీన్ చావ్లా ద్వారా జరిగినాయి. ఆయన సమర్థవంతంగా నిర్వహించిందనేటటువంటి పేరు కూడా ఉన్నది. ఓకే, రైట్. ఇది ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ప్రధాన అధికారిని తొలగించేటప్పుడు పార్లమెంట్ తీర్మానం చేయాలి. ఇతర అధికారులను తొలగించేటప్పుడు మాత్రం పార్లమెంట్ ప్రత్యేక తీర్మానం చేయాల్సిన అవసరం లేదు. కొలిజియంగా ఎన్నికల ప్రధానాధికారి యొక్క రిపోర్టును అనుసరించి భారత రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలిని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. తర్వాత మరి ఈ ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి వాళ్ళలో మనకు కొంత వీళ్ళంతా ముఖ్యులు ఎన్నికల కమిషనర్గా లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ ఇయర్ మనల్ని ప్రశ్నించినప్పుడు కూడా ఈ కేజ్రీవాల్లో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఏకైక మహిళను, తర్వాత ఈ కేజ్రీవాల్లో ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వ్యక్తిను, ఇలాంటి ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఈ కమిషనర్స్ పైన మీకు నేను కొన్ని అందులో ఉంటుంది ఆల్మోస్ట్ కొన్ని అంశాలు చెప్తాను. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మొదటి ఎన్నికల ప్రధానాధికారి
సుకుమార్ సేన్. ప్రస్తుతం ఎన్నికల అధికారులుగా పనిచేస్తున్నటువంటి వారు విఎస్ సంపత్ ప్రధానాధికారి, ఎస్హెచ్ బ్రహ్మ మరియు జైతీనా ముగ్గురు. విఎస్ సంపత్ ప్రధానాధికారి, ఎస్హెచ్ బ్రహ్మ, హెచ్ఎస్ బ్రహ్మ అన్నాయనే హెచ్ఎస్ హరిహర శంకర బ్రహ్మ ఆయన పేరు. విఎస్ సంపత్ ప్లస్ జైవి జైవి. మరి ఇందులో నుంచి కరెంట్ అఫైర్స్ ఏం దోస్తున్నారమ్మా? చెప్పించుకోవాలి కదా, రైట్? నెక్స్ట్ ఈ ఎన్నికల కమిషన్ లో ఇటీవల చనిపోయినటువంటి శ్రీమతి విఎస్ రమాదేవి తాత్కాలికంగా కొంతకాలం ఎన్నికల అధికారిగా పనిచేసింది. ఎన్నికల అధికారిగా పనిచేసిన ఏకైక మహిళ రమాదేవి. తర్వాత ఎన్నికల కమిషన్ అత్యధిక కాలం ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి కేవికే సుందరం, కళ్యాణ సుందరం. నెక్స్ట్ అతి తక్కువ కాలం ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ నాగేంద్ర సింగ్, కేఎం సింగ్ అన్న నాగేంద్ర సింగ్ అన్న అతనే. ఎన్నికల కమిషన్లో అనేక ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి ప్రముఖుడు టిఎన్ శేషన్. అతనికి అంటే ఎన్నికల సంస్కరణలతో పాటు ఒకసారి కొన్నిసార్లు ఓటర్ ఐడెంటిటీ కార్డులని ప్రవేశపెట్టింది ఎవరు అని చెప్పి కూడా అడగవచ్చు. అలాగే రామన్ మెగసెసే అవార్డును పొందినటువంటి ఎన్నికల అధికారులు టిఎన్ శేషన్, జేఎం లింగ్డో, జేఎం జాన్ మైకేల్ లింగ్డో. నెక్స్ట్ ఎన్నికల్లో నెగిటివ్ ఓటింగ్ ని ప్రవేశపెట్టాలని చెప్పి భారత సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ని సమర్పించినటువంటి అధికారి టిఎస్ కృష్ణమూర్తి. ఎవరు? టిఎస్ కృష్ణమూర్తి. ఓకే, సో ఈ ఎన్నికల కమిషనర్స్ కు సంబంధించినటువంటి అంశాలలో పేర్లు కానీ, మొదటి కమిషనర్ ఎక్కువ కాలం పనిచేసిన వారు, తక్కువ కాలం పనిచేసిన వారు, ఎన్నికల సంస్థలు ప్రవేశపెట్టిన వారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్, దీన్ని త్రిసభ్య కమిషన్ ఎప్పుడు తయారు చేసి అంటే రూపొందించినారు, ఎప్పటి నుంచి ఇది కంటిన్యూగా కొనసాగుతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ మనకు ఈ ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు, విధులు ఏమిటి అనే దానికి వెళ్ళడానికంటే ముందు భారత రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి కొన్ని అధికారులు ఉన్నవి. అవి మీరు ఒకసారి చూడండి. అధికరణలు 324 ఎన్నికల కమిషన్ ఏర్పాటు సంబంధించి 325 ఉందా లేదా? 325, 326, 327, 328, 329 ఉన్నాయా లేవా అని చూడండి. అన్నీ ఉన్నాయా టోటల్గా? నెక్స్ట్ ఈ ఎన్నికల యంత్రాంగం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చెప్పినటువంటి మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4, 5వ దశ ఇలా ఉంటుంది. కేంద్రానికి సంబంధించినటువంటి, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి, 3 జిల్లాకు సంబంధించింది, తర్వాత నియోజక వర్గానికి సంబంధించింది, ఆ తర్వాత జోనల్ వ్యవస్థ, లాస్ట్ 1 ఎన్నికల పోలింగ్ స్టేషన్.
వస్తుంది యాక్చువల్గా ఈ దశలలో ఉంటుంది. ఐడియా ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ దాకా పర్మనెంట్గా ఉంటారు. పర్మనెంట్గా అంటే దేశం మొత్తానికి ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, ఏవో ఎన్నికలు వస్తుంటాయి. కాబట్టి ఒకసారి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వస్తుంటాయి, తర్వాత రాజ్యసభ ఎన్నికలు వస్తుంటాయి, లోక్సభ ఎన్నికలు వస్తుంటాయి, మధ్యంతర ఎన్నికలు వస్తుంటాయి, రాష్ట్ర శాసనసభలు ఎన్నికలు వస్తుంటాయి, దాంట్లో మధ్యంతర ఎన్నికలు వస్తుంటాయి, ఉప ఎన్నికలు వస్తుంటాయి, విధాన పరిషత్ ఎన్నికలు వస్తుంటాయి. కాబట్టి కేంద్రంలో తప్పనిసరిగా ఒక పర్మనెంట్ కమిషన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురితో పాటు 10 మంది కార్యదర్శులతో కూడుకున్నటువంటి ఒక పెద్ద యంత్రాంగ నిర్వాచన్ ఆయోజన్ పేరుతోని ఒక ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థని, ఎన్నికల యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా నడిపించేటటువంటి వ్యవస్థ నిర్వాచన్ ఆయోజన్. ఇది శాశ్వత ప్రాతిపదిక పైన పనిచేస్తుంది. రెండవది రాష్ట్ర కమిషన్. రాష్ట్ర కమిషన్ దగ్గర ప్రతి రాష్ట్రానికి ఒక ఎన్నికల ప్రాంతీయ అధికారి ఉంటాడు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు సంబంధించిన ప్రాంతీయ అధికారి ప్రతి దగ్గర కూడా ఉంటాడు. ప్రతి దగ్గర కూడా ఎందుకు ఈ కమిషనర్ ఉండాలి, ఒక యంత్రాంగం ఉండాలంటే గుర్తుంచుకోండి, ఒక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలు తప్ప మిగతా ఎన్నికలు మొత్తం రాష్ట్రాలలోనే నిర్వహించబడతాయి. ఎక్సెప్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి ఎన్నికలు మా తప్ప మిగిలిన ఎన్నికలు మొత్తం కూడా రాష్ట్రాలలోనే నిర్వహించబడతాయి. మీరు ఒకసారి నేను చెప్పిన సెంటెన్స్ అర్థమైందో కాలేదో ఒకసారి ఆలోచన చేయండి. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు మాత్రమే కేవలం రాజ్యసభ లోక్సభ సభ్యులు ఉంటారు. రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు రాష్ట్రాల విధానసభల సభ్యులు ఉంటారు, అంటే ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి రాష్ట్రాల విధానసభ సభ్యులు ఎన్నికల్లో ఓటేస్తారంటే ఎక్కడ వేయాలి? రాష్ట్రాల్లోనే వేయాలి. ఒకటి స్టార్టింగ్ నుంచి రాష్ట్రపతికి సంబంధించి, ఉపరాష్ట్రపతి మాత్రం రాష్ట్రాలకు సంబంధం లేదు. కేంద్రంలో ఉంటే రాజ్యసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటారు? రాష్ట్రాల్లో. లోక్సభ సభ్యులు ఉన్నారు. లోక్సభ సభ్యులు మొత్తాన్ని కూడా ప్రజల చేత ఎన్నుకోబడతారు దేశంలో. మన రాష్ట్రం నుంచి 42 మంది లోక్సభ సభ్యులు ఎన్నుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్రాలలో ఉండేటటువంటి ప్రజలు ఎన్నుకుంటారు. అందువలన రాష్ట్రాల్లోనే ఎన్నికలు నిర్వహించబడతాయి. ఇక రాష్ట్రాల్లో ఉండే విధాన పరిషత్ కానీ విధానసభ ఎన్నికలు ఎక్కడ నిర్వహించబడతాయి? రాష్ట్రంలోనే. కాబట్టి ఒక ఉపరాష్ట్రపతి ఎన్నికలు తప్ప మిగిలిన ఎన్నికలు మొత్తం నిర్వహించేటప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాడు. అందువలన రాష్ట్ర స్థాయిలో కూడా పర్మనెంట్ గా ఒక ఎన్నికల యంత్రాంగం ఉంటుంది. బనవలాల్ అనేటటువంటి అధికారి ఉంటాడు అక్కడ. ఆయన కాకుండా ఇంకో లాల్ వస్తాడు, కానీ ఖచ్చితంగా అక్కడ ఒక ఎన్నికల యంత్రాంగం ఉంటుంది. కింది స్థాయి నుంచి, ఇక్కడి నుంచి జిల్లా స్థాయి నుంచి శాశ్వతమైనటువంటి ఎన్నికల అధికారులు ఉండరు. ఎందుకని అంటే జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ పనిచేస్తాడు. ఒక నియోజకవర్గ స్థాయికి వచ్చినప్పుడు జేసీ జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వీళ్ళే దేనిగా వ్యవహరిస్తారు? ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తారు. జోనల్ స్థాయికి వచ్చినప్పుడు ఎండిఓ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నికల అధికారులుగా పనిచేస్తారు. ఇక పోలింగ్ స్టేషన్ అంటే ఎన్నికలు నిర్వహించే దగ్గర మీ అందరికీ తెలుసు, చాలా మంది డ్యూటీలు చేసినారు, ఐడియా ఉంటుంది. ఎవరుంటారు? టీచర్లు, లెక్చరర్స్, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు. అంటే 1, 2, 3, 4 ఈ 4 స్థాయిల్లో పనిచేసేటటువంటి ఎన్నికల అధికారులు మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులే. అంటే పార్ట్ టైం గా పనిచేస్తారు తప్ప వీళ్ళు శాశ్వతంగా ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వాళ్ళు కాదు. బట్ 1988లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేసిన సవరణను అనుసరించి ఎన్నికల విధులను నిర్వర్తించే ప్రతి ఉద్యోగి కూడా ఎలక్షన్ కమిషన్ గానే భావించాలి. అంటే ఎలక్షన్ కమిషన్ తరఫునే విధులు నిర్వర్తిస్తున్నట్టుగా భావించాలి.
ఎన్నికల విధులను నిర్వహణలో నిమగ్నమైన ప్రతి ప్రభుత్వ అధికారిని కూడా మనం ఎన్నికల కమిషన్ గానే భావించాలి. ఎన్నికల కమిషన్ తరపునే పనిచేస్తున్నట్టుగా భావించాలి. అర్థమేనా? సో ఇది యంత్రాంగానికి సంబంధించినటువంటి అంశం. మీకు పోలింగ్ స్టేషన్లో ఉండేటటువంటి పిఓ ఎవరైతే ఉంటారో, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఇతడు ప్రభుత్వ ఉద్యోగానే ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడు. ఆ 3 రోజులు 2 రోజులు ఎలక్షన్ డ్యూటీ చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల గురించి ఇతనికి సంబంధం ఏమీ ఉండదు. ఇది యంత్రాంగం. అంటే మన దేశంలో ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఏర్పాటైన యంత్రాంగం. ఇప్పుడు మనం ఈ ఎన్నికల కమిషన్ సంబంధించిన ముఖ్యమైన విధులేంటి, ఎన్నికల కమిషన్ ఏ విధులను నిర్వర్తిస్తుంది? ఫస్ట్ ఎన్నికల కమిషన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే నియోజకవర్గాలని పునర్వ్యవస్థీకరణ చేయాలి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మననే మీరు డీలిమిటేషన్ కమిటీ అన్నది ఇప్పుడేమంది ఎన్నికల కమిషన్ అంటున్నారని చెప్పి మీకు డౌట్ రావాలి, కానీ మీకు రాదు. నేనే అడగాలి. అది కూడా చెప్పామా చెప్పలేదు? ఎవరు చేస్తారు? డీలిమిటేషన్. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఎన్నికల కమిషన్. డీలిమిటేషన్ కమిటీలో ఒక్క చైర్మన్ ఒక్కడే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నాడు తప్ప ఇక తర్వాత ఉన్న అధికారులు మొత్తం ఎన్నికల కమిషన్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. మొత్తం కూడా మన డీలిమిటేషన్ కమిటీ పనిచేసినప్పుడు బిపి టాండన్ కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్రానికి వచ్చారనుకో, ఏ రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల అధికారి ఒకరు, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా కలెక్టరు, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత ఆర్డీఓ, ఎంఆర్ఓ, వీళ్ళే దీంట్లో సభ్యులుగా ఉంటారు. వాళ్ళు ఎంఆర్ఓగా ఉండరు, ఆర్డీఓగా ఉండరు, లేక కలెక్టర్గా ఉండరు. దేనిగా ఉండరు? ఎలక్షన్ కమిషన్ తరఫున పనిచేస్తారు. అందుకోసమే డీలిమిటేషన్ కమిటీకి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న సభ్యులు మొత్తం కూడా ఏ కమిషన్ నుంచి పనిచేస్తారు? ఎలక్షన్. ఆ అంశం కూడా ఎలక్షన్ కమిషన్ డ్యూటీ కూడా. తర్వాత ఓటర్ల జాబితాను రూపొందించడం. ఇందులో కూడా చాలా మంది ఏం సార్ టీచర్ల పేరు రాస్తే మీరు ఎన్నికల కమిషనే తరపునే టీచర్లు పనిచేస్తున్నట్లు లెక్క. ఓటర్ లిస్టుని పేరు రాసేటప్పుడు టీచర్లు కదా రాసేదంటే టీచర్లు ఎన్నికల కమిషన్ తరపునే పనిచేస్తున్నట్లు లెక్క. మీకు ఆ టైంలో రెమ్యునరేషన్ ఇచ్చేటటువంటిది ఎన్నికల కమిషనే. ఓటర్లు ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు అదనపు డ్యూటీ చేస్తే, ఎన్నికల డ్యూటీ చేసినప్పుడు కూడా డబ్బులు ఇచ్చేది ఎన్నికల కమిషనే. ప్రత్యేకంగా దానికోసం ఫండ్ కేటాయిస్తారు ఎన్నికలు నిర్వహించేటప్పుడు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు మొత్తం మీట్ కావటం కోసం పార్లమెంట్ దానికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుంది. ఎన్నికల కమిషనే ఖర్చు పెడుతుంది దాన్ని. ఓకే, ఓటర్ లిస్టులను తయారు చేయించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ పైన ఉంటుంది. నెక్స్ట్, రాజ్యాంగబద్ధమైన ఎన్నికలన్నింటినీ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు అనగా ఏంటి? రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు అంటే అర్థం ఏంటి? భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ, విధానసభ, విధాన పరిషత్, వీటినే నేను ఇంతకుముందు చెప్పినవి వెళ్ళలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది కేవలం స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్కి వస్తే 2 కమిషన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్స్ 2 ఉంటారు. రమాకాంతరెడ్డి వేరు, బనవర్లాల్ వేరు, ఇద్దరు వేరు వేరు. వారికి ఇది సంబంధం ఉండదు. రమాకాంతరెడ్డి పని ఏంటంటే మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవి నిర్వహించాల్సిన బాధ్యత రమాకాంతరెడ్డి.
మనం ఇంతకుముందు చెప్పిన ఎన్నికలు ఉన్నాయి కదా, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కానీ లేక రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికలు మొత్తం నిర్వహించాల్సిన బాధ్యత బనవర్లాల్. ఇది ఇద్దరు వేరు. ఇప్పుడు మనం చెప్పేది ఏ ఎన్నికల కమిషను? కేంద్ర ఎన్నికల కమిషను భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైన రాజ్యాంగబద్ధమైన ఎన్నికలు మొత్తం వారే నిర్వహిస్తారు. రైట్. ఇకపోతే ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించేటటువంటి అధికారం ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ అంటుంది. షెడ్యూల్ అంటే ఎప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి, ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయి, ఏ తేదీన నామినేషన్లు వేయాలి, ఏ తేదీన స్క్రూటినీ అంటే పరిశీలన జరుగుతుంది, నామినేషన్ ఏ తేదీన లిస్టు ప్రకటిస్తాం, ఏ తేదీన ఉపసంహరించుకోవచ్చు, ఏ తేదీ వరకు అంటే ప్రచారం జరుగుతుంది, ఏ తేదీన ఎన్నికలు జరుగుతాయి, ఏ తేదీన కౌంటింగ్ జరుగుతాయి, ఇవి మొత్తం కూడా ఒక షెడ్యూల్ నిర్ణయిస్తే దాన్ని ఎన్నికల షెడ్యూల్ అని చెప్పి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ వస్తుంది. ఏ నంబర్లోకి వస్తుంది? ఎన్నికల కోడ్ అనేటటువంటిది అమల్లోకి వస్తుంది. కోడి కూస్తుందంటే కోడి ఎక్కడ వస్తుంది? ఎన్నికల కోడ్ అనేటటువంటిది అమల్లోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అంటే అదే ప్రవర్తన నియమాలు. అంటే ఇందులో ఎన్నికల కోడ్ అనేది చాలా పెద్ద అంశమే. అంటే కొన్ని అంశాలు ఏంటంటే ప్రభుత్వాలు ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేయకూడదు, ఎలాంటి పథకాలు అంటే ప్రకటించరాదు. ప్రభుత్వంలో పనిచేసేటటువంటి మంత్రులు ఎవరైనా కూడా వారి ఆఫీసు సంబంధించిన కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వాహనాలు కానీ ఇంకా వేటిని కూడా వినియోగించరాదు. అలాగే ప్రభుత్వ ఆఫీసులను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదు. ఇలాంటివన్నీ కూడా అంటే ఎన్నికల కోడ్ అనేటటువంటి అమల్లోకి వచ్చిన తర్వాత వీటన్నింటిపైన కూడా ఎన్నికల కమిషన్ తన నిఘా ఉంచుతుంది. నిఘా ఉంచుతుంది అంటే ఎవరిని ధిక్కరిస్తున్నా కూడా గుర్తింపుని స్కూళ్ళని కేటాయించడానికి పార్టీలకు అంటే వీళ్ళు మా గుర్తులు కేటాయి. నేను ఒక పాట అయింది, మరుసటి రోజు నైట్ మధ్య మామయ్య దగ్గర నేను ఏం చేసేందుకు ఏం అవకాశం విధానంలో కేటాయించండి గుర్తులు చట్టం అనేది సరే. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కమిషన్ కు జ్యుడిషియల్ అధికారాలు సంక్రమిస్తాయి. ఇంకోటి ఉంది, న్యాయాధీశాంశ విచారించి తీర్పునిచ్చే సందర్భంలో ప్రజా నిర్ణయాలు చేస్తారు. నెక్స్ట్ 356 ద్వారా వచ్చిన మార్పు ఏంటి? వాస్తవానికి 1 సంవత్సరం తర్వాత నుండి రాష్ట్రపతి పరిపాలన పొడిగించాలంటే 2 గోయింగ్ టు డెలివర్ ద జడ్జిమెంట్ ఈవెన్ ఉంటాయి. 329 అధికారులు చెప్పేది రాజ్యాంగంలోనే చెప్పబడింది, ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు అందులో జోక్యం చేసి ఇప్పుడు మన దేశ పరిపాలనకు అవసరమైన శాసన